వాట్సాప్ లో ఫోన్ నంబర్ దాచేసి కేవలం యూజర్ నేమ్ తోనే చాట్ చేసుకునే సరికొత్త ప్రైవసీ ఫీచర్ కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడడం కోసమే జూన్ 29న మెటా సంస్థ ఈ ఫీచర్ ను ప్రకటించినప్పటికీ దీని వెనుక ఉన్న భారీ సైబర్ ప్రమాదాలపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ పై 3 రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ మెటాకు నోటీసులు జారీ చేయడమే కాకుండా భారత్ లో దీని అమలుపై తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఇప్పటికే టెలిగ్రామ్ యాప్ లో ఉన్న ఇలాంటి యూజర్ నేమ్ ఫీచర్ వల్ల ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, వాట్సాప్ లో కూడా ఇది వస్తే నకిలీ అకౌంట్లతో ప్రజలను మోసం చేయడం మరింత సులభం అవుతుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థల పేర్లతో ఫేక్ యూజర్ నేమ్స్ సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేటీఎం, విజయ్ శేఖర్ శర్మ వంటి ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఫీచర్ ను అడ్డుకోవడానికి ప్రధానంగా 8 ముఖ్య కారణాలు తెరపైకి తెచ్చింది. ఇందులో మొదటిది నెంబర్ లేకపోవడం వల్ల నేరగాళ్ల నిజమైన ఐడెంటిటీని కనిపెట్టడం కష్టం. రెండవది ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. మూడవది ఐడెంటిటీ థెఫ్ట్. నాలుగవది బ్యాంకింగ్ లావాదేవీల పేరుతో జరిగే ఫిషింగ్ దాడులు. ఐదవది ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టతరం అవుతుంది. ఆరవది దేశంలోని ఐటీ నిబంధనలకు ఇది లోబడి ఉందా లేదా అనే స్పష్టత లేకపోవడం. ఏడవది టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేని వృద్ధులు సులభంగా మోసపోయే ప్రమాదం ఉండటం. మరియు ఎనిమిదవది నమ్మకమైన వ్యక్తుల్లా నటించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే సోషల్ ఇంజనీరింగ్ దాడులు జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఈ 8 భద్రతా కారణాల దృష్ట్యా సైబర్ మోసాలు జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలకు మెటా సంస్థ సరైన సమాధానం వచ్చే వరకు ఈ ఫీచర్ భారత్ లో అందుబాటులోకి రాదు. ఇక మరి మీ దృష్టిలో ప్రైవసీ ముఖ్యమా లేక సైబర్ భద్రత ముఖ్యమా? కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.